నేను కులవాచకం వచ్చే పేరు పెట్టలా, యువతరానికి నమస్కారం పెట్టి కోరుతున్నా, మీ పేర్ల వెనకాల ఉండే కులవాచకాలు తొలగించుకుని పేరు మార్చుకోండి. దేశం బాగుంటుంది, దేశం బాగుంటుంది, దేశం బాగుంటుంది. చాలా చాలా తక్కువగా చప్పట్లు మోగుతాయి, నాకు తెలుసు. బాగా పట్టేసింది కులం మనకి మనస్సుకి. మీరు ఒప్పుకున్నా మీ పెద్దలు ఒప్పుకోరు, కానీ నేను చాలా ధైర్యంగా చెబుతున్నా, ఇప్పుడైనా తెగించి మన పేర్ల చివర ఉండే కులవాచకాలు తీసేసుకోవాలి, తోకలు తగిలించుకోవాలి, తీసిపారేయాలి, తోకలు తీసేయాలి. ఇదివరకు మొగాళ్ళకు ఉండేవి తోకలు, ఇప్పుడు ఆడాళ్ళు కూడా కొత్తగా నేర్చుకున్నారు. ఈ దరిద్ర పదాలు పోనంత వరకు దేశం బాగుపడదండి. పైగా కులం గురించి చెప్పుకోవడం చాలా గర్వం. కుల వృత్తులు ఉన్నాయంటే వృత్తులు లేవు. ఏ కులం వాళ్ళు ఏ వృత్తి చేసేవారు ఆ వృత్తులన్నీ పోయి, వృత్తులు పోయిన తర్వాత కులం దేనికైనా దెబ్బలాడుకు చావడానిక? ఇప్పుడు ఓటింగ్ మొత్తం కులం ఆధారంగా జరుగుతుంది, గమనించండి. నేను ఎందుకు బాధపడి మాట్లాడుతున్నాను? నాకు ఓ కులం ఉందమ్మా, నాకు అభిమానం ఉండొచ్చు, కానీ దానివల్ల మనం బాగుపడం. నేను తొలగించుకోవాల్సిందే, మీరు తొలగించుకోవాల్సిందే. ఓటింగ్ ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా టికెట్ ఎవరికి ఇస్తున్నారో గమనించండి. ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఈ నియోజకవర్గంలో వాళ్ళకి ఇచ్చేయడం, వెంటనే మనవాడే రా అని వేసేయడం. ఇక్కడ మరి ఇంకెలా ఉంటుందండి దేశం? గాంధీ కులం చూసా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది. భగత్ సింగ్ కులం ఏమిటి, చంద్రశేఖర్ ఆజాద్ కులం ఏమిటి, నెహ్రూ గారి కులం ఏమిటి, సుభాష్ చంద్రబోస్ కులం ఏమిటి, అల్లూరి సీతారామరాజు కులం చూశాన్ని త్యాగం చేసింది. అన్ని కులాలకి సంబంధించిన మహానుభావులందరూ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారే. మనం రాజ్యాంగాన్ని రాసిపెట్టిన ఋషీశ్వరుడు డాక్టర్ అంబేద్కర్ కులం ఏమిటి? కులం కూడా మనకెందుకండి అది? కుల వ్యవస్థని, కుల పక్షపాతాన్ని, కుల సంకుచితత్వాన్ని యువతీ యువకులే తీసేయగలరు. ఖచ్చితంగా పెద్దాళ్ళు అంగీకరించే విషయం కాదు ఇది. అందుకే నేను యువతీ యువకుల సభలోనే చిన్నవాళ్ళైనా నమస్కారం పెట్టి కోరుతున్నా, ఈ కుల పిశాచాన్ని దేశాన్ని నుంచి పారద్రోలి బంగాళాఖాతంలో కలిపేయండి. భారతదేశం బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రతి రాష్ట్రము బాగుంటుంది ఖచ్చితంగా.